ఈ మధ్య తరచుగా సంభవిస్తున్న ఉల్కాపాతం గురించి, వారి నగరంలో గమనించిన దాని గురించి ఒక ఉపాధ్యాయుడు వివరించడంతో ఇది మొదలవుతుంది. తరగతి గదిలో, మేము జూలియా మరియు ఆమె స్నేహితురాలు స్వెత్లానా అనే ఇద్దరు అందమైన అమ్మాయిలను, అలాగే గూగుల్ అనే పుస్తకాల పురుగు లాంటి యువకుడిని కలుస్తాం. ఇంటికి వెళ్తుండగా, జూలియా తన తండ్రి, మిలిటరీ అధికారి అయిన కల్నల్ లెగెరిమ్ను, ఈ సాయంత్రం జరిగే చరిత్రలో అతిపెద్ద ఉల్కాపాతం చూడటానికి అనుమతి అడుగుతుంది. అయితే, జూలియా భద్రత గురించి ఆందోళన చెంది ఆమె తండ్రి అనుమతి నిరాకరిస్తారు. ఇది జూలియాను ఆమె తరువాత తన ప్రియుడు ఆర్టెమ్కు ఫోన్ చేస్తుంది. ఇంతలో, జూమి వెలుపల, ఒక గ్రహాంతర నౌకను ఒక ఉల్క ఒక్కసారిగా ఢీకొనడం గమనించవచ్చు. దీనివలన అది కూలిపోయి భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. పరాయి గ్రహానికి చెందిన నౌకను సైనిక రాడార్ వెంటనే గుర్తించింది మరియు అది గంటకు 500 నుండి 900 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, అంతేకాకుండా ఆ వేగం పెరుగుతోందని అంచనా వేయగలింది. సైన్యం వెంటనే 2 యుద్ధ విమానాలను గ్రహాంతర నౌకను సమీపించడానికి పంపుతుంది. ఇంతలో, ఆర్టెమ్ ద్వారా పిక్ అప్ చేయబడిన తరువాత, జూలియా చివరకు బయటకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది మరియు ఒక గగనం పైకప్పుపై స్వెత్లానాని కలుస్తుంది. చాలా మంది ప్రజలు అత్యంత అరుదైన ఉల్కాపాతంను చూస్తూ కనిపించారు. జూలియా మరియు ఆర్టెమ్ స్వెత్లానా గది తారం పుచ్చుకున్న తరువాత గదిలోకి వెళ్తారు. స్వెత్లానా ఒంటరిగా సంగీతం వింటూ బైనాక్యులర్స్తో ఉల్కాపాతం దృగ్విషయాన్ని ఆస్వాదిస్తుంది. ఇంతలో, గ్రహాంతర నౌకను అనుసరిస్తున్న 2 ఫైటర్ జెట్లకు క్షిపణులు పేల్చమని ఆదేశించగలింది. దీని ఫలితంగా గ్రహాంతర నౌక మరింత తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది. ఉల్కాపాతం చూడటానికి గుమిగూడిన ప్రజలు, గ్రహాంతర నౌక తమ వైపు వస్తున్నట్లు చూడగానే భయభ్రాంతులై ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పారిపోయారు. ఇంతలో, స్వెత్లానా తన బైనాక్యులర్ల ద్వారా ఉల్కాపాతం చూడటంలో మునిగిపోయి, తన దిశగా వస్తున్న గ్రహాంతర నౌక పతనాన్ని గుర్తించడంలో ఆలస్యం చేసింది. ఫలితంగా, గగనం పైభాగంలో ఉన్న స్వెత్లానాను గ్రహాంతర నౌక ఢీకొట్టింది. జూలియా మరియు ఆర్టెమ్ ఉన్న గగనం కూలిపోవడంతో వారు ఉలిక్కిపడ్డారు. అది వారిని ఎత్తు నుండి దాదాపుగా పడేసేంత పనిచేసింది. అన్యగ్రహ నౌక కూలిపోయిన తరువాత, సైన్యం అంతరిక్ష నౌకకు దగ్గరగా కదిలింది మరియు సంభావ్య ముప్పులను ఎదుర్కోవడానికి అనేక మంది సైనికులను వివిధ వ్యూహాత్మక స్థానాల్లో మోహరించారు. కల్నల్ లెగెదేన్, పోకిన్ అనే వ్యక్తితో కలిసి గ్రహాంతర నౌకను సమీకరించడం ప్రారంభించారు మరియు ఒక గ్రహాంతరవాసి దాని నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత వారు ఒకరినొకరు ఎదుర్కొన్నారు మరియు కల్నల్ లెబెదేన్ మరియు పోకిన్లను ఆ గ్రహాంతరవాసి హాని చేయాలనే ఉద్దేశం లేదని స్పష్టంగా తెలిసింది. వాస్తవానికి, ఆ గ్రహాంతరవాసి పోకిన్ చెబుతున్నది అర్థం చేసుకున్నట్లు అనిపించింది. దురదృష్టవశాత్తు, మొదట్నుంచి కంగారుగా ఉన్న పోకిన్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడే ఆ గ్రహాంతరవాసి కల్నల్ లెబెడేవ్తో మాట్లాడింది. మిలిటరీ ప్రధాన కార్యాలయంలో కల్నల్ లెబెదే మాట్లాడుతూ, ఆ గ్రహాంతరవాసి రష్యన్ మాట్లాడగలదని, అనవసరమైన ప్రాణనష్టం జరగకుండా ఎవరూ దాని నౌకను సమీపించవద్దని సీనియర్ అధికారులందరికీ వివరించారు. అయితే, గ్రహాంతరవాసి ఉనికి గురించి ఆందోళన చెందిన కొంతమంది అధికారులు ముందస్తు దాడి చేయాలని వాదించారు. లెబెదేవ్ వారిని ఒప్పించాడు, ప్రస్తుతానికి వేచి చూడటం మంచిదని, ఎందుకంటే ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే గ్రహాంతరవాసితో యుద్ధాన్ని ప్రేరేపించకుండా ఉండటం. ఈ అభిప్రాయాన్ని తరువాత అధ్యక్షుడు ఆమోదించారు. దృశ్యం ఆసుపత్రికి మారుతుంది. అక్కడ జూలియా ఇంతకు ముందు స్పృహ కోల్పోయిన తర్వాత చివరకు మేల్కొంటుంది. జూలియా స్వెత్లానా వస్తువులను ఆమె పక్కన కనుగొంటుంది. ఆమె స్నేహితురాలు మరణించిందని సూచిస్తుంది. ఆమె బయటకు వెళ్లి తన గది ముందు నిద్రిస్తున్న ఒక వ్యక్తిని కలుస్తుంది మరియు తన స్నేహితుడి ప్రాణాలను తీసిన గ్రహాంతర నౌకకు ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్టెమ్తో చెబుతుంది. ఇంతలో, సైనిక దళాలు గ్రహాంతర నౌక కూలిన ప్రదేశం నుండి 1 కిలోమీటరు వ్యాసార్థంలో సురక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేశాయి. ప్రభావిత ప్రాంతంలో నివసించే ప్రజలందరూ ఖాళీ చేయవలసిందిగా కోరడమైనది. కాని కొంతమంది శరణార్థులు నిరాకరించి వారి ఇళ్లలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. జూలియా తన ఇంటిలో ఉండి, ఆ తర్వాత తన తండ్రి సేఫ్ నుండి ఒక పిస్టల్ తీసుకుంటుంది. ఆమె తరువాత ఆర్టెమ్ యొక్క ప్రధాన కార్యాలయానికి వెళ్తుంది. అక్కడ అతను ప్రస్తుతం తన ముచాతో సమావేశమవుతున్నారు. వారి తరువాత ప్రణాళిక ఇక్కడ నుండి గ్రహాంతర నౌకపై దాడి చేయడం. ఆర్టెమ్ మరియు అతని స్నేహితులు గ్రహాంతరవాసుల వ్యతిరేక గావాలను గురించి వీడియోలు తయారు చేసి, వాటిని ఒక సోషల్ మీడియా వేదికపై అప్లోడ్ చేస్తారు. రాత్రి కావస్తుండగా, వాళ్లు నిశ్శబ్దంగా ఒక గగనం వైపు కదిలారు. ప్రయాణంలో, ఆర్టెమ్ జూలియాని సురక్షితంగా ఉండటానికి మరియు సైనిక దళాల గస్తీని నివారించడానికి ఒక కారులో దాక్కోమని కోరాడు.
ఇంతలో ఆర్తెం మరియు అతని స్నేహితులు ఒక దుకాణంలోకి ప్రవేశించారు. అక్కడ వారికి గ్రహాంతర నౌకకు చెందినదిగా అనుమానించగలుగుతున్న ఒక వింత వస్తువు కనిపించింది. ఆర్తెంకు తెలియకుండానే జూలియా స్వెత్లానా గదికి వెళ్ళింది. అది ఇప్పుడు చిందరవందరగా ఉంది. జూలియా తన స్నేహితురాలి ఫోటోను చూస్తూ ఉండగా వింత శబ్దాలు దగ్గరవుతున్నట్లు విన్నది. అది గ్రహాంతరవాసుల్లో ఒకరని తేలింది. ఉలిక్కిపడి జూలియా వెంటనే దానిపై కాల్పులు జరిపింది. దానితో అది జారి కిందపడింది. అదృష్టవశాత్తు జూలియాని ఆ గ్రహాంతరవాసి కాపాడింది. పరాయి జీవి తలపై మనుష్యుని ముఖం కొద్దిగా కనిపిస్తూ ఉండటం చూసి జూలియా ఆశ్చర్యపోయింది. ఇంతలో ఆర్తెం మరియు అతని స్నేహితులు తుపాకీ పేలుడు మరియు జూలియా యొక్క కేకలు విని పైకి హడావుడిగా వెళ్లారు. ఆర్తెం ఆ గ్రహాంతరవాసిని చూడగానే కొట్టాడు. దానితో అది కింద పడి నేలమీదకు దూకింది. ఆ తర్వాత వారు ఆ గ్రహాంతరవాసి పడిపోయిన చోటికి దిగి వెళ్లారు. అక్కడ ఆర్తెం ఆ గ్రహాంతరవాసి యొక్క ఎక్సోస్కెలిటన్ మీద మానవ రక్తంలాంటి రక్తాన్ని గుర్తించారు. ఇంతలో జూలియా చనిపోయినట్లు నటిస్తున్న ఒక మానవ రూపాన్ని చూసింది మరియు అది తనను రక్షించిన గ్రహాంతరవాసి యొక్క అసలు శరీరమని గ్రహించింది. సైన్యం చుట్టుముట్టడంతో ఆర్తెం, జూలియా మరియు వారి స్నేహితులు గ్రహాంతరవాసి యొక్క ఎక్సోస్కెలిటన్తో పారిపోయారు. గ్రహాంతర నౌకకు చెందినదని గావించే వింత వస్తువును మోయడానికి బరువుగా ఉండటంతో దానిని అక్కడే వదిలివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ రాత్రి జూలియాకు నిద్ర పట్టలేదు. ఇంతకుముందు తనను కాపాడిన గ్రహాంతరవాసి గురించి ఆలోచిస్తూ ఉంది. అది మానవుల రూపంలో ఉంది. చివరికి జూలియా ఒక కారులో గ్రహాంతరవాసిని రక్షించడానికి బయలుదేరింది. తిరిగే అదే స్థలానికి వచ్చిన తరువాత ఆమెకు ఆ గ్రహాంతరవాసి స్పృహ లేకుండా పడి ఉంది. జూలియా దానిని కారులో పెట్టి సహాయం కోసం గూగుల్ అనే తన స్నేహితురాలిని కలవడానికి వెళ్ళింది. గూగుల్ అంచనా ప్రకారం ఆ గ్రహాంతరవాసి చాలా రక్తం కోల్పోయింది మరియు వెంటనే రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది. అందుకే వారు గ్రహాంతరవాసిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సూది గుచ్చబోతుండగా గ్రహాంతరవాసి చేతిపై వింత చుక్కలు కనిపించాయి మరియు జూలియా వాటిని పరిశీలిస్తుండగా గ్రహాంతరవాసి ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని ఒక కడియాన్ని ఆమె మణికట్టుకు బదిలీ చేశారు. జూలియా ఆ కడియాన్ని పరీక్షించింది. దాని గురించి ఏదో ఉందని గ్రహించింది. గూగుల్ నిర్వహించిన పరీక్షల ద్వారా గ్రహాంతరవాసి యొక్క రక్తపు గ్రూపు జూలియాతో సమానంగా ఉందని తేలింది. జూలియా తరువాత గ్రహాంతరవాసికి తన రక్తాన్ని ఎక్కించడం ప్రారంభించింది. కొంత సమయం తరువాత ఆ గ్రహాంతరవాసి కొద్దిసేపు స్పృహలోకి వచ్చి జూలియాను చూసి తిరిగే స్పృహ కోల్పోయాడు. తరువాత జూలియా ఆ గ్రహాంతరవాసిని ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకువెళ్లి బంధించింది. సురక్షితమని గావించిన తరువాత జూలియా స్నానం చేయడానికి వెళ్ళింది మరియు గ్రహాంతరవాసి ఇచ్చిన కంకణం చుట్టూ నీరు తేలుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అది ఆమెను విస్మయానికి గురిచేసింది. ఇంతలో ఆర్తెం ఇంతకు ముందు కనుగొన్న గ్రహాంతర నౌకకు చెందినదని గావిస్తున్న వస్తువును సైన్యం స్వాధీనం చేసుకుని పరీక్ష కోసం ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్ళింది. ఒక శాస్త్రవేత్తతో మాట్లాడిన తరువాత కల్నల్ లెబెదేం గది నుండి బయటకు వెళ్లి వారి త్రాగునీతిలో ఏదో వింత జరుగుతున్నట్లు గమనించారు. మరోవైపు ఒక జాలరి నదిలో నీరంతా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. సైన్యం దీని గురించి సమావేశం ఏర్పాటు చేసి వారి ప్రాంతంలోని నీటినంతా గ్రహాంతర నౌక లాగేసుకుందని కనుగొన్నారు. వారి పరిశీలనల ప్రకారం గ్రహాంతర నౌక మరమ్మత్తు చేసుకోవడానికి నీరు అవసరమని తేలింది. ఎందుకంటే దాని చుట్టూ నీరు ఉంటే నౌక యొక్క నష్టం 30% తగ్గుతుందని కనుగొనగలింది. ఆ తరువాత వారు కరువుతో బాధపడుతున్న ప్రాంతాలకు నీటి సరఫరాను పంపాలని నిర్ణయించుకున్నారు. తర్వాత జూలియా గూగుల్తో మాట్లాడుతుండగా ఆ గ్రహాంతరవాసి హఠాత్తుగా మేల్కొని జూలియాతో మాట్లాడాడు. జూలియా అప్పుడు అతనిపై పిస్తోలు గురిపెట్టి ఉంది. అతడు ఆమెను గయపరవద్దని చెప్పాడు. ఆ గ్రహాంతరవాసి రష్యన్ భాష మాట్లాడటం చూసి జూలియా ఆశ్చర్యపోయింది. ఆ గ్రహాంతరవాసి తనను తాను హెయోన్ అని పరిచయం చేసుకున్నాడు మరియు జూలియా సిలికా అనే వస్తువును కనుగొనవలసి ఉందని చెప్పారు. జూలియా తరువాత హెయోన్ను తన దుస్తులు మార్చుకోమని చెప్పింది. మారుతున్న తర్వాత నీరు కనుగొన్నప్పుడు హియోన్ చాలా సంతోషంగా కనిపించాడు. జూలియా ఆ తరువాత హియోన్ను అక్కడి నుండి తరిమికొట్టింది. ఆందోళన చెంది అతని వెంట వెళ్ళింది. కాని దురదృష్టవశాత్తు జూలియా చాలా ఆలస్యంగా వచ్చింది. ఎందుకంటే హెయోన్ వింత దుస్తులు ధరించి నిషేధిత ప్రాంతానికి వెరుతున్నందుకుగాను గస్తీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆర్తెం ప్రధాన కార్యాలయానికి మారుతూ అతను మరియు అతని స్నేహితులు ఇంతకు ముందు హెయోన్ యొక్క ఎక్సోస్కెలిటన్ను తీసుకురావడానికి నిర్వహించారు. తర్వాత వారు ఆ వస్తువును కోయడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు.
ఆర్తెమ్ ఆ తర్వాత నీతితో తడిపిన గుడ్డతో ఎక్సోస్కెలిటన్పై ఉన్న గీతలను తుడిచారు మరియు ఎక్సోస్కెలిటన్ నీతిని పీల్చుకోవడం వల్ల గీతలు క్రమంగా మాయమయ్యాయని గమనించగలిగింది. ఆర్తెమ్ స్నేహితుల్లో ఒకరు ఆ తర్వాత ఎక్సోస్కెలిటన్లో చేయి పెట్టడానికి ప్రయత్నించారు. ఆశ్చర్యకరంగా ఎక్సోస్కెలిటన్ చేయి కూడా ఆర్తెమ్ స్నేహితుడి చేయి కదలికతో పాటు కదిలింది. కాని ఒక్కసారిగా అతని మణికట్టుకు మేళలాంటి ఏదో అతుక్కున్నట్లు కనిపించింది. వాళ్ళు భయపడ్డారు కాని చివరికి ఎక్సోస్కెలిటన్ నుండి తమని తాము విడిపించుకోగలిగారు. తర్వాత ఆర్తెమ్ సైన్యంతో సంప్రదించి ఎక్సోస్కెలిటన్ కనుగొన్న విషయం గురించి కల్నల్ లెబెదేవ్కు తెలియజేయాలని అనుకున్నారు. కాని దురదృష్టవశాత్తు కల్నల్ లెబెదేవ్ ఎక్కడో ప్రయాణంలో ఉండటం వలన అందుబాటులో లేరు. కల్నల్ లెబెదేవ్ గమ్యస్థానాన్ని పొందిన తరువాత ఆర్తెమ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కల్నల్ లెబెదేవ్ రాక కోసం నిర్ణీత స్థానానికి వెళ్లారు. ఈ ప్రదేశంలో చుట్టుపక్కల నివాసితులకు నీటి పంపిణీని గమనించారు. దీనిని పలువురు పోలీసు అధికారులు కాపలా కాస్తున్నారు. అయితే కోపంతో ఉన్న ఒక నివాసి రాయి తీసుకుని పోలీసుల వైపు విసిరాడు. ఆ రాయి తగిలిన ఒక పోలీసు అధికారి దానిని విసిరింది అతనేనని గావించి ఆర్తెమ్ స్నేహితుడిని కొట్టారు. వెంటనే నివాసితులు మరియు పోలీసుల మధ్య గందరగోళం చెలరేగింది. ఆర్తెమ్ అల్లర్లను శాంతింపజేయడానికి ప్రయత్నించారు మరియు గుంపు ఆగ్రహం నుండి ఒక పోలీసు అధికారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతను రెచ్చగొట్టేవానిగా పొరబడ్డారు. ఆర్తెమ్ను త్వరలోనే కొట్టారు, అరెస్టు చేశారు మరియు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇంతలో కల్నల్ లెబెదేవ్ వచ్చారు. కాని ఆర్తెమ్ ఎక్సోస్కెలిటన్ గురించి నివేదించాలనే తన ఉద్దేశాన్ని విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ ఎదుర్కొంటున్న హియోన్ అదే స్థలానికి తీసుకురాగలిగిన ఆర్తెమ్ను కలుస్తారు. హెయోన్ నిజంగా ఎవరు అని ఇంకా తెలియకుండా ఆర్తెమ్ హెయోన్ను చూసి నవ్వుతారు. ఇంతలో విచారణ చేస్తున్న పోలీసులు హియోన్కు వేలిముద్రలు లేకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. హెయోన్ను విడిపించే ఉద్దేశ్యంతో జూలియా అప్పుడు అక్కడికి వస్తుంది. ఖైదీలలో ఆర్తెమ్ కూడా ఉన్నారని ఆమె కనుగొంటుంది. జూలియా వెంటనే ఆర్తెమ్ను వెంబడిస్తుంది. అతన్ని తర్వాతి గదికి తీసుకువెడుతున్నారు మరియు ఆర్తెమ్ను విడుదల చేయడానికి తన తండ్రితో మాట్లాడతానని వాగ్దానం చేస్తుంది. అయితే ఆర్తెమ్ జూలియాని స్పష్టంగా విసిగించే ఒక విషయం చెబుతారు. జూలియా విజయవంతంగా హెయోన్ను విచారణ గది నుండి బయటకు తీసుకువచ్చిన తరువాత హెయోన్ వెతుకుతున్న సిలికా అనే వస్తువు సైనిక ప్రధాన కార్యాలయంలో ఉందని ఆమె నమ్మడంతో ఆమె తన తండ్రిని కలవమని హెయోన్ను ఒప్పిస్తుంది. జూలియా తన తండ్రిని కలవడానికి గర్భవతిగా నటిస్తుంది. జూలియా వాళ్ళ నాన్నగారు పరధ్యానంలో ఉండగా ఆయన యాక్సెస్ కార్డు తీసుకుని హియోన్కు ఇస్తుంది. సీసీటీవీ ఫుటేజీ చూసిన తర్వాత సిలికా ఎక్కడ ఉందో తెలుసుకున్న హియోన్ కాలుష్యం నిరోధక దుస్తులు ధరించి లెబెదేవ్ యాక్సెస్ కార్డుతో శాస్త్రవేత్తలను మోసం చేసి తాను లెబెదేవ్ అనుకునేలా చేసి ఆ విదేశీ వస్తువును తాకడానికి అనుమతి పొందుతారు. హాన్ సులభంగా ఆ వస్తువును తెరుస్తారు, సిలికాను తీసుకుంటారు మరియు తొందరగా గది నుండి వెళ్లిపోతారు. దిగ్భ్రాంతి చెందిన శాస్త్రవేత్తలు త్వరలోనే అది కల్నల్ లెబెదేవ్ కాదని గ్రహించి అత్యవసర అలారంను మోగిస్తారు. అలారం వినగానే లెబెదేవ్ వచ్చి జూలియాని మరియు హఠాత్తుగా వారితో కలిసిన హెయోన్ని ఒక సైనిక వాహనంలో ఎక్కించుకుని డ్రైవర్ని వారిని ఇంటికి తీసుకువెళ్లమని ఆదేశిస్తారు. ఇంతలో ఆర్తెమ్ చివరకు విడుదల చేయగదారు మరియు అతని స్నేహితులు అతన్ని తీసుకున్నారు. ఆ తర్వాత వారు తమ ప్రధాన కార్యాలయానికి తిరిగి వస్తారు మరియు గ్రహాంతర నౌకపై దాడి చేయడానికి అవసరమైన ప్రతిదాన్ని సిద్ధం చేస్తారు. చివరికి ఆర్తెమ్ జూలియాని సంప్రదించి వారితో కలవమని అడుగుతారు, కాని జూలియా తిరస్కరిస్తుంది. జూలియా ఇంటికి చేరుకున్న వెంటనే ఆమె తన కుక్కను హెయోన్కి పరిచయం చేస్తుంది. జూలియా కుక్కకి బాగాలేదని హెయోన్ మొదటి చూపులోనే చెప్పగలరు. హాన్ సిలికాను కుక్కకు చూపిస్తారు మరియు ఒక అద్భుతం జరుగుతుంది. కుక్క తక్షణమే నయమవుతుంది. వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా హెయోన్ పరారీలో ఉన్నట్లు టీవీలో చూస్తారు. అతని ముఖం సీసీటీవీలో రికార్డ్ అయింది. కిటికీ బయట జూలియా తండ్రి యొక్క సైనిక వాహనాల శ్రేణి ఇంటికి వస్తోంది. జూలియా తరువాత హెయోన్ను గూగుల్ ఇంటికి తీసుకువెళుతుంది. ప్రస్తుతం గూగుల్ ఆర్తెమ్ మరియు అతని స్నేహితులు అప్లోడ్ చేసిన గ్రహాంతర వ్యతిరేక వీడియోలను చూస్తోంది. ఇది ప్రజలు గ్రహాంతరులను ద్వేషించేలా ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. జూలియా ఇంతకు ముందు గూగుల్కు అప్పగించిన పిస్తోలును తీసుకుని అది సురక్షితమని గావించి హెయోన్తో కలిసి సంగీత కచేరీకి వెళ్తుంది. సంగీత కచేరీలో వారి రాకను ఆర్తెమ్ స్నేహితులలో ఒకరు గమనించి దానిని ఆర్తెమ్కు తెలియజేస్తారు. హెయోన్ తరువాత జూలియాని తన గ్రహం చూడటానికి ఆహ్వానిస్తారు. అది చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ హెయోన్ తన గ్రహం దాదాపు భూమి లాంటిదేనని, కాని అక్కడ మరణం చాలా అరుదు అని చెబుతున్నారు. అతని ఓడ ఒక ఉల్కను ఈకొనడం వల్ల కూలిపోయిందని,
అది భూమిలోకి ప్రవేశించినప్పుడు మానవులు దానిపై కాల్పులు జరపడం వల్ల మరింత నష్టం వాటిల్లిందని కూడా అతను గుర్తు చేసుకున్నారు. చివరిగా, ఎవరైనా మానవుడు ఓడలోకి ప్రవేశిస్తే సోల్ దానిని పేల్చివేస్తారని హెయోన్ చెప్పారు. హెయోన్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రమాదంలో ఉన్నప్పటికీ మనుషులపై దాడి చేయడానికి ఉపయోగించనని, అది ప్రోటోకాల్లో భాగమని చెబుతున్నారు. సిలికాను తన ఓడకు తిరిగి ఇచ్చిన వెంటనే భూమిని విడిచి వెళ్తానని కూడా అతను చెబుతున్నారు. తరువాతి సన్నివేశంలో జూలియా హెయోన్ను అతని ఓడకు తీసుకువెడుతుండగా ఆర్టెమ్ మరియు అతని స్నేహితులు మార్గమధ్యంలో వారిని అడ్డుకుంటారు. హెయోన్ను ఆర్టెమ్ కొడుతూ ఉంటారు. అతను దాదాపు స్పృహ కోల్పోయే వరకు కొడతారు మరియు హెయోన్కు చెందిన సిలికాను కూడా ఆర్టెమ్ స్నేహితుడు తీసుకుంటారు. హెయోన్ను ఆపడానికి మరియు సమర్శించడానికి జూలియా ఆర్టెమ్ను వేరుకుంటూనే ఉంది. ఇది ఆర్టెమ్కు కోపం తెప్పిస్తుంది. దీని వలన అతను జూలియాను కొట్టారు. జూలియాని ఆర్టెమ్ కొట్టడం చూసి హెయోన్ లేచి ఆర్టెమ్ యొక్క సజీవులందరినీ అసమర్థులయ్యే వరకు ఓడిస్తారు. ఆర్టెమ్ స్నేహితుల్లో ఒకరు తుపాకీ తీసి హెయోన్ను కాల్చాలని చూస్తారు. కాని దురదృష్టవశాత్తు ఆ బుల్లెట్ అతని స్నేహితుడికే తగులుతుంది. అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అక్కడికి రావడంతో ఆర్టెమ్ మరియు అతని స్నేహితులలో ఒకరు పారిపోతారు. హెయోన్ను అరెస్టు చేసి సైనిక ప్రధాన కార్యాలయానికి తీసుకువెళతారు. ఆర్టెమ్ మరియు తప్పించుకున్న అతని స్నేహితుడు కలిసి గ్రహాంతరవాసులలో ఒకరు వారి స్నేహితుడిని చంపారని తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం మొదలుపెట్టారు. గ్రహాంతరవాసులకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ సమావేశం కావాలని కోరుతున్నారు. అన్ని గ్రహాంతరవాసుల వ్యతిరేక వర్గాలు సమావేశమైన తర్వాత ఆర్టెమ్ ఒక రెచ్చగొట్టే ప్రసంగం చేస్తారు. దానితో గుమిగూడిన ప్రజలు మరింత అల్లరి మూకగా మారి హెయోన్ యొక్క ఓడపై దాడి చేయడానికి కదలడం ప్రారంభిస్తారు. హెయోన్ యొక్క ఓడను కాపాడుతున్న సైనికులకు మరియు దానిని పగలగొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న ప్రజలకు మధ్య అల్లర్లు చెలరేగాయి. ఇంతలో ఆర్టెమ్ తన ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చి హెయోన్ యొక్క ఎక్సోస్కెలిటన్ను ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు. ఇతర ప్రదేశాలలో సైనిక దళాలే గ్రహాంతర నౌకను కాల్చివేశారని మరియు హెయోన్ మనిషి కాదని జూలియా తన తండ్రికి వివరించడానికి ప్రయత్నిస్తుంది. హాన్ తర్వాత లెబెదేల్తో ఎవరైనా మానవులు తన ఓడను సమీపిస్తే సోల్ దానిని పేల్చివేస్తారని చెబుతారు. జూలియా తన తండ్రిని నమ్మించలేకపోయిన తర్వాత ఒక పిస్తోలు తీసుకుని అతని తలకి గురిపెట్టి వాళ్లు వెళ్లడానికి అనుమతించకపోతే తనను తాను చంపుకుంటానని బెదిరిస్తుంది. లెబెదేల్ ఒక సైనిక వాహనం ఉపయోగించి వారిని వెళ్లనివ్వడం తప్ప మరేమీ చేయలేరు. ఆ తర్వాత జూలియా హెయోన్తో వెళ్లిపోయాక లెబెదేవ్ వారిని వెంబడించడానికి ఒక వ్యూహాత్మక బృందాన్ని సిద్ధం చేస్తారు. ఇంతలో గ్రహాంతరవాసులకు వ్యతిరేకంగా ఉన్న గుంపు హెయోన్ యొక్క ఓడకు దగ్గరగా వస్తోంది. ఆ తర్వాత వారు ఇతర గ్రహాంతరవాసులచే అడ్డగించబడతారు మరియు ఇక్కడ గ్రహాంతరవాసులు దాడి చేసేవారిని మాత్రమే ఆపుతారని స్పష్టంగా తెలుస్తుంది. వారు ఎవరిపైనా దాడి చేసినట్లు కనిపించరు. లెబెదేవ్ మరియు అతని వ్యూహాత్మక బృందం అల్లర్ల ప్రదేశానికి చేరుకున్నారు. గ్రహాంతరవాసిపై దాడి చేస్తున్న ప్రజలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతలో జూలియా మరియు హెయోన్లను ఆర్టెమ్ అడ్డుకుంటారు. అతను ఇప్పుడు హెయోన్ యొక్క ఎక్సోస్కెలిటన్ను ఉపయోగిస్తున్నారు. ఆర్టెమ్ జూలియా నడుపుతున్న కారును ఆపడానికి ప్రయత్నిస్తారు. దాని వలన కారు ఒక్కసారిగా ఆగడంతో జూలియా స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత హెయోన్ కారు దిగే ఆర్టెమ్తో పోరాడతారు. ఇది చాలా అసమాన పోరాటం. చివరికి హెయోన్ను ఆర్టెమ్ దారుణంగా కొడతారు. జూలియా ఎట్టకేలకు స్పృహలోకి వచ్చి తన కారును వేగంగా నడుపుతూ హెయోన్ను చంపడంలో దాదాపుగా సఫలమైన ఆర్టెమ్ను ఈకొట్టింది. జూలియా ఆ తరువాత కారు దిగే హెయోన్ను సమీపిస్తుంది. ఈలోగా లెబెదేవ్ నేతృత్వంలోని సైన్యం గ్రహాంతరవాసిపై దాడి చేస్తున్న ప్రజలను విజయవంతంగా అణచివేసింది. లెబెదేవ్ ఆపై తాను దాడి చేయకూడదని సూచిస్తూ తన ఆయుధాన్ని క్రింద పడేశారు. తిరిగి ఆర్టెమ్కు వస్తే అతను కారులో చిక్కుకుపోతారు. ఆపై తనను తాను కారులోంచి బయటకు నెట్టుకుంటారు. దానివల్ల అతను ధరించిన ఎక్సోస్కెలిటన్ చేయి తెగిపోతుంది. ఆర్టెమ్ వెంటనే ఎక్సోస్కెలిటన్ నుండి బయటికి వస్తాడు మరియు హెయోన్ ఇంకా బ్రతికే ఉన్నారని చూస్తారు. ఆర్టెమ్ వెంటనే హెయోన్పై కాల్పులు జరపడానికి ఒక ఆయుధాన్ని తీసుకుంటారు. ఇది చూసిన హెయోన్ జూలియాని రక్షించడానికి తన శరీరాన్ని అడ్డుపెట్టడానికి ప్రయత్నిస్తారు. కాని దురదృష్టవశాత్తు అది చాలా ఆలస్యం అవుతుంది. లెబెదేవ్ ఇది చూసి వెంటనే స్పృహ కోల్పోయినట్టుగా ఉన్న జూలియా మరియు హెయోన్ల వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్తారు. లెబెదేవ్ తరువాత జూలియాని కౌగిలించుకుని ఆమె నిర్జీవంగా ఉందని గ్రహించి తన కూతురి కోసం విలపిస్తారు. ఆ తరువాత గ్రహాంతరవాసి లెబెదేవ్ను సమీపిస్తారు. ఆపై వారు హెయోన్ మరియు జూలియాలను తీసుకువెళతారు. లెబెదేవ్ వారి నౌకలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.
ఓడ లోపల పియోన్ మరియు జూలియాలను విశ్రాంతి ప్రాంతంలో ఉంచారు. ఆ గ్రహాంతరవాసి తరువాత లెబెదేన్ ని నిలబడి చూస్తుండగా వదిలి వెళ్ళిపోతారు. జూలియా యొక్క శరీరం నీటి ప్రవాహంలాంటి దానితో కప్పబడి ఉండటాన్ని అతను చూస్తారు. బయటి అస్థిపంజరాలను నడుపుతున్న ఇద్దరు గ్రహాంతరవాసులు వాటిని నియంత్రించే జీవులు కాదని తెలుస్తుంది. అచానక్ ఓడ లోపలి నుండి ఒక స్వరం వినిపించి అది సోల్ అని చెబుతోంది. సోలు తరువాత లెబెదేవ్తో జూలియా శరీరాన్ని పునరుత్పత్తి చేస్తున్నామని వివరిస్తారు మరియు జూలియా కనీసం 8 సంవత్సరాలు భూమిపై జీవిస్తుందని అతనికి హామీ ఇస్తారు. ఊపిరి పీల్చుకున్న లెబెదేన్ హెయోన్ ఆరోగ్యం గురించి విచారిస్తారు. సోల్ హెయోన్ శాశ్వతంగా జీవిస్తారని వివరిస్తారు, కాని అతను తన జీవితాన్ని జూలియాకు ఇచ్చారు. సోల్ హెయోన్ ఎందుకు ఇలా చేశారో ఖచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఇది చాలా తక్కువ సంభావ్యతతో యాదృచ్ఛికంగా జరిగింది. దీనిని మానవులు తరచుగా విధి అని పిలుస్తారు. లెబెదేవ్ ఆ తరువాత ఇతర గ్రహాంతరవాసుల ఉనికి గురించి అడుగుతారు. పియోన్ మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారని ఆశ్చర్యపోతారు. సోలు వివరణ నుండి పియోన్ ఒంటరిగా వెళ్లారని తెలుస్తుంది, ఎందుకంటే భూమి యొక్క దూకుడు సామాజిక జీవితం, కఠినమైన వాతావరణం మరియు గత 5,000 సంవత్సరాలలో హింస కారణంగా 4 మిలియన్ల మరణాల కారణంగా ఇతరులు సందర్శించడానికి వీలుకాదు. అదనంగా అదే కాలంలో వనరుల వివాదాల కారణంగా 15,000 సైనిక సందర్శనలు జరిగాయి మరియు మానవారి విస్తరణ 600 సంవత్సరాలకు పైగా కొనసాగింది. వారి జాతి ఇతర అభివృద్ధి చెందుతున్న గ్రహాల పరిశీలన మిషన్ మీద ఉంది మరియు ఆ మిషన్ నుండి హెయోన్ సమాచారాన్ని సేకరించి భూమిపై మానవులు వారి జాతిని కలవడానికి సిద్ధంగా ఉన్నారో లేదో నిరూపించాలనుకున్నారు. మిషన్ యొక్క ఆశించిన ఫలితం ప్రతికూలంగా ఉంటుంది. అయితే హెయోన్ నిర్ణయాలపై ఆధారపడి ప్రారంభ అంచనాను మార్చే ఇతర అంశాలు ఇంకా ఉన్నాయి. వీటిని ఇంకా విశ్లేషించలేము. వీటిలో సోల్, హెయోన్ మరియు జూలియా సంబంధం గురించి అపార్థం చేసుకోవడం కూడా ఉంది. ఈ మిషన్ ఫలితాలు ఇంకా సమీక్షించగలతాయి మరియు భవిష్యత్తు హెయోన్పై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే హెయోన్లో సోల్కు అర్థం కాని అంశాలు ఉన్నాయి. ఇక్కడే లెబెదేవ్ శాశ్వతత్వం కంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయని సమాధానమిస్తారు. ఆ తరువాత జూలియా మేల్కొని ఇంకా స్పృహ లేకుండా ఉన్న హెయోన్ దగ్గరకు వస్తున్నట్లు చూపబడుతుంది. హెయోన్ యొక్క ఓడ భూమి నుండి బయలుదేరి లక్షలాది క్యూబిక్ మీటర్ల నీటిని వెదజల్లుతూ ఎగురుతున్న దృశ్యంతో సినిమా ముగుస్తుంది మరియు హెయోన్ ఇంకా సజీవంగానే ఉన్నారు. చివరికి జూలియా తన కుక్కతో మరియు హెయోన్ ఇచ్చిన కంకణంతో వెలిగిపోతూ కనిపించింది. గ్రహాంతరవాసులు భూమికి వచ్చి ఎవరికీ తెలియకుండా 3 సంవత్సరాలు గడిచాయి. అమెరికా, రష్యా మరియు చైనా దేశాలు ముందుండి నడిపిస్తుండగా గ్రహం దాని రక్షణలను పటిష్టం చేసుకుంటోంది. భూమి చుట్టూ కక్ష్యలో ఒక కొత్త ఉపగ్రహాన్ని మోహరిస్తున్నారు. గ్రహాంతర వస్తువు ఏదైనా భూమికి తెలియకుండా సమీపించకుండా ఉండటానికి ఇది అంతరిక్షాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉపగ్రహం తెరుచుకుంటుండగా ఒక వింత గ్రహాంతర నౌక తన స్పర్శకాలు వంటి గాగాలను కదుపుతూ కనిపిస్తుంది. అకస్మాత్తుగా దాని నుండి ఒక షటిల్ బయలుదేరి భూమి వైపు దూసుకెళ్లి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇంతలో సముద్రంలో ఎక్కడో ఒక చోట ఆ షటిల్ నీటి అడుగున ఒక జలాంతర్గామిలా కదులుతూ కనిపిస్తుంది. 4 నెలల తర్వాత యూలియా తన కుక్కతో కలిసి ఒక అపార్ట్మెంట్ సముదాయంలోకి పరిగెత్తుకుంటూ రావడం కనిపిస్తుంది. కుక్క తప్పించుకుని పోయింది మరియు ఆమె పిలిచినా తిరిగే రాలేదు. ఆమె తనతో ఉన్న మనుషులను అతన్ని వెతకడానికి సహాయం చేయమని చెబుతుంది. ఆ తర్వాత ఆమె రోబోటిక్స్ క్లాస్లో కూర్చుని ఉండగా ఆమె స్నేహితురాలు ల్యాబ్ నుండి వచ్చిన కొన్ని కొత్త సమాచారం గురించి అడుగుతుంది. ఆమె ఏ సమాచారం పంచుకున్నా తన కాపలాదారులు అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపవలసి ఉంటుందని అతనికి చెబుతుంది. క్లాస్ అయిపోయిన తర్వాత యూలియా స్నేహితుడు తన ప్రేమను వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆమె తెలివిగా అతన్ని ఆపి స్నేహితులుగా ఉంటేనే అతను సురక్షితంగా ఉంటారని చెబుతుంది. ఆమె యొక్క కాపలాదారులు వారిని ఆమె తండ్రి కారు వద్దకు తీసుకువెళతారు. ఆ పిల్లవాడు తను రేళ్లంలో పనిచేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటారు, అందుకని వాళ్ళు అతన్ని అక్కడే దింపుతారు. అతను గమనంలోకి ప్రవేశిస్తాడు మరియు సెక్యూరిటీ అతని ఏడి అడిగినప్పుడు అతను ఒక ఇంటర్న్ మాత్రమే అని తెలుస్తుంది. ఇంతలో యూలియా మరియు ఆమె నాన్న ఇంకా కారు నడుపుతూనే ఉన్నారు మరియు అతను ఆమెను బయటకు తీసుకువచ్చి మరో దేశానికి అక్రమంగా తరలిస్తానని ఆమెతో జోక్ చేస్తారు. వారు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క పరిశోధనా ప్రయోగశాలకు చేరుకుంటారు. అక్కడ ఒక రోబోట్ తలుపులను చీల్చుకుంటూ మరియు కారును ధ్వంసం చేస్తూ కనిపిస్తుంది. యూలియా నాన్నగారు ల్యాబ్లో ఒక శాస్త్రవేత్తతో దాని గురించి అడుగుతూ మాట్లాడుతున్నారు. శాస్త్రవేత్త ఇది ఒక రకమైన బయోటెక్నాలజీ అని వివరిస్తున్నారు.
రోబోట్ను కమ్యూనికేషన్ల ద్వారా వారితో మాట్లాడుతున్న ఒక వ్యక్తి నియంత్రిస్తున్నారు. ఇది రష్యన్ గ్రహాంతర సహోత్పత్తి అని సాధారణంగా అంటున్నారు. వైద్యుడు తరువాత యూలియా మొత్తం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి కీలకమని వివరిస్తారు. ఇంతలో కర్మాగారంలో ఎక్కడో యూలియా ఒక ప్రయోగంలో పాల్గొంటోంది. ప్రధాన శాస్త్రవేత్త ఆమెను గ్రహాంతర వ్యోమనౌకతో ఆమెకు ఎదురైన అనుభవం గురించి ప్రశ్నిస్తారు మరియు ఆమె ప్రతిస్పందనలను గమనిస్తారు. కేవలం ఆమె సమాధానాలను మాత్రమే కాదు. ఆ పోరాటంలో చనిపోయిన తన స్నేహితురాలి గురించి అతను అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి ఇష్టం లేక వెంటనే ప్రియుడిని ప్రయోగశాలలోకి తీసుకువస్తారు. అతను ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో ఆమె చాలా కలత చెంది శాస్త్రవేత్తను ప్రయోగం ఆపమని చెబుతూ బంధనాలను తెంచుకోవడానికి ప్రయత్నించింది. అతను మాట్లాడుతూ ఉండగా శాస్త్రవేత్త అతన్ని ప్రోత్సహిస్తారు మరియు ఒక్కసారిగా గారి శక్తి ఉప్పెన వస్తుంది. ఆ రాత్రి యూలియా ఒక బార్లో తాగుతోంది. అతను ఇవాన్ అని ఆమె గుర్తించి అతను తన దృష్టిలో పడ్డారని తెలియజేయడానికి అతనికి ఒక డ్రింక్ కొనిస్తుంది. దాంతో అతను బార్ దగ్గర ఆమెతో కలుస్తారు. వాళ్ళు బయలుదేరే ముందు ఆమె అతనికి ఒక డ్రింక్ ఇస్తుంది. కాని ఇంతలో మరో వ్యక్తి వచ్చి వాళ్ళు వెళ్లాలని చెబుతారు. ఆ వ్యక్తి తనను హాకిన్ అని పరిచయం చేసుకున్నాడు మరియు యూలియాకు ఇష్టం లేకపోయినా ఆమె తనతో రావాలని చెబుతారు. ఇవాన్ మరియు హాకిన్ కొట్టుకోవడం మొదలు పెడతారు. కాని యూలియా సైనికుడి తల మీద కొట్టి అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆమె మరియు హాకిన్ బార్ నుండి బయలుదేరి గ్రహాంతర నౌకకు సాల్ అని పేరు పెట్టారు. వారి ఆచూకీని గుర్తించి వారికి వాహనాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇద్దరు ప్రయాణికులు ఉన్న కారు వద్దకు వారిని చేరుస్తుంది. గ్రహాంతరవాసులు తిరిగి భూమికి వచ్చారనే డిజిటల్ వివరణను ఇది అధిగమిస్తుంది. తిరిగి కారులో కూర్చున్న తర్వాత హాకిన్ యూలియాతో మాట్లాడుతూ వాళ్ళు ప్రయోగాలను చాలా దూరం తీసుకెళ్లడం వల్ల ఆమె ప్రమాదంలో ఉందని, కాబట్టి వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని అంటారు. కారు వేగంగా వెళ్తూ దాదాపు ఒక పాదచారిని గుద్దబోతుంది. కాని ఒక్కసారిగా అతని ముందు ఆగి మిగిలిన ప్రయాణికులను దిగమని చెబుతుంది. హాకిన్ మరియు యూలియా కారులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఇవాన్ వారిని వెంబడించి ఒక చక్రానికి గురిపెట్టి కాల్చారు. అతను కారు ప్రమాదానికి గురవుతారు. కాని సోల్ అతన్ని పైనుండి ట్రాక్ చేసి రక్షించగలుగుతారు. ఇవాన్ జనరల్కు ఫోన్ చేసి వారిని పోగొట్టుకున్నానని చెబుతారు. సోల్ హాకిన్ మరియు యూలియాలను అడవి మధ్యలో ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి తీసుకువెళతారు. ఆమె అయిష్టంగా లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. కాని అక్కడ ఉన్న తన కుక్క ఆమెకు ఒక్కసారిగా స్వాగతం పలుకుతుంది. యూలియా హాకిన్తో అతను చనిపోయాడని అనుకున్నట్లు చెప్పింది. అతను గతంలో ఆమె సహాయం చేసిన గ్రహాంతరవాసి అని తెలుస్తోంది. అతను గతసారి అన్నీ తప్పుగా జరిగాయని అంటున్నారు. వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తారు. అతను భూమి మీద ఎలా జీవిస్తున్నారో దాని గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడో హాకిన్ తాను మొదటిసారి కలిసిన తర్వాత వెళ్ళిపోవాల్సి ఉందని, కాని అతను ప్రోటోకాల్ను ఉల్లంఘించి భూమికి దగ్గరగా ఉన్న సోల్లోనే ఉండిపోయారని ఆమెకు చెబుతారు. సోలు తన రూపాన్ని మార్చుకుంటుండగా వారు ముద్దులు పెట్టుకుంటారు మరియు ప్రేమలో మునిగిపోతారు. ఇది పచ్చిగా మారుతుంది. మరుసటి ఉదయం యూలియా తన తండ్రికి ఫోన్ చేసి తాను హాకిన్తో ఉన్నానని చెబుతుంది. ఆమె ఇక భూమి మీద ఉండకూడదని, అందుకే వెళ్లిపోవాలని ఉందని అతనికి చెబుతుంది. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని అడుగుతుంది. అయినప్పటికీ జనరల్ తన సిబ్బందిని ఆమె సంకేతాన్ని ట్రాక్ చేయమని ఆదేశిస్తారు. యూలియా ఇంట్లోకి తిరిగి వస్తుంది. అక్కడ హాకిన్ ఆమె కోసం అల్పాహారంతో వేచి ఉన్నారు. ఇంతలో ఒక టాక్టికల్ యూనిట్ హాకిన్ మరియు యూలియాతో ఉన్న ఇంటిని చుట్టుముట్టి దానిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. జనరల్ లీవ్ వారిని ఆగిపోమ్మని చెబుతారు. కాని ఆ కాల్ను అడ్డగించి జనరల్ యొక్క ఆదేశాన్ని చంపేయమని మారుస్తారు. యూనిట్ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. హాకిన్ కొంతమంది సైనికులను ఎదుర్కొని ఓడిస్తారు. ఆ తర్వాత వారిద్దరూ తప్పించుకుంటారు. అతని ఓడ నది వద్ద సక్రియంగా ఉంది మరియు వారి కోసం వేచి ఉంది. హాకిన్ దుక్కుతారు. కాని ఆ యూనిట్ వారిని వెంబడిస్తుంది మరియు యూలియా ఓడలోకి ఎక్కుతుండగా ఆమెపై కాల్పులు జరుపుతుంది. హాకిన్ ఎగిరిపోయారు. అచానక్ వారిపై క్షిపణిని ప్రయోగించమని ఆదేశం వస్తుంది. కాని హాకిన్ దానిని గాల్లోనే పేల్చివేస్తారు. ఓడ ఇంకా దెబ్బతిన్నది. అయినప్పటికీ అది ఆకాశం నుండి నదిలోకి పడిపోతుంది. హాకిన్ సార్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కాని యూలియాకు సహాయం కావాలని చెబుతారు. తన పోరాట మోడ్లోకి మారి నౌకపై కాల్పులు జరుపుతారు. తిరిగే కర్మాగారానికి వచ్చిన ఆర్తోన్ తన కాపలాదారుడిని మోసం చేసి రోబోట్లోకి ప్రవేశించి దాన్ని దొంగిలించి అందులో పారిపోతారు.
అతను నదిపై ఒక వంతెన వద్దకు చేరుకుంటారు మరియు ఓడ వెనుక ఒక యూనిట్ ఉందని, వారిని కాల్చివేయడానికి సిద్ధంగా ఉందని వింటారు. ఓడ నీటిలో సాఫీగా వెరుతుండగా 2 హెలికాప్టర్లు కాల్పులు జరుపుతాయి. అది నీటి నుండి ఎగిరి గాలిలో పడుతుంది, దాని వెంట నీరు వస్తుంది. చివరికి అది నేలమీద పడిపోతుంది. హెలికాప్టర్లు స్థానంలో ఉన్నాయి, నుండి కాల్పులు జరపమని ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంతలో ఆర్తోమ్ మరియు రోబోట్ సూట్ వాటిలో ఒకదానిపైకి దూకి దానిని ముక్కలు చేస్తారు. నేలమీద జనరల్ ఓడ దగ్గరకు చేరుకుని యూలియా కోసం వెతకడానికి వెళ్తారు, కాని ఆమె మరియు హాకిన్ అప్పటికే తప్పించుకున్నారు. ఆర్తోమ్ను కనుగొన్నప్పుడు అతను ఆమెను అంబులెన్స్కు తీసుకువెళ్తారు. ఆమెకు గాయమైందని అతను చూస్తారు మరియు ఆమె కోసం డాక్టర్ను తీసుకొస్తానని వారికి చెబుతారు. నగరాన్ని బెదిరిస్తూ గ్రహాంతరవాసులే దీన్ని చేస్తున్నారని వారు వెల్లడిస్తారు. ప్రతీకారం తీర్చుకోవాలని అతను అడుగుతారు. దానికి వైస్ ప్రీమియర్ స్పందిస్తూ అలాంటి చర్యను నిర్ధారించడానికి తనకు సాక్ష్యం అవసరమని చెప్పారు. జనరల్ లీవ్ ఈ మధ్యలో ప్రత్యేక ప్రోటోకాల్లను అమలు చేయాలని కోరారు. వారి కమ్యూనికేషన్ అంతా అనలాగ్ సాంకేతికతనే ఉపయోగించాలని అన్నారు. ఉప ప్రధాన మంత్రి అంగీకరించారు మరియు మార్పు కోసం సన్నాహాలు ప్రారంభమవుతాయి. ఏకకాలంలో హాకిన్, యూలియా మరియు ఆర్తోమ్ ఆమె కోసం నీరు తీసుకురావడానికి ఒక దుకాణానికి చేరుకుంటారు. హాకిన్ దాన్ని కొనడానికి లోపలికి వెళ్తారు. అక్కడ అతనికి సరైన రకమైన నీరు దొరికిన తర్వాత బిల్లు కట్టే చోటికి వెళ్తారు. అందరి ఫోన్లు మోగడం మొదలవుతుంది. దుకాణంలోని అందరూ యూలియా గురించి మరియు ఒక ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆమె గురించి ప్రజలందరికీ ఒకే సందేశం అందుతుంది: ఆమెను వెతికి పట్టుకుని అంతమొందించాలని. హాకిన్ కారు వద్దకు తిరిగి వస్తుండగా పక్కనున్న కారులో ఉన్న ఒక మహిళ యూలియాను గుర్తుపట్టింది. యూలియా గురించిన అదే సమాచారంతో డిజిటల్ మీడియా మునిగిపోయింది. దీనితో ఆమె ప్రజల దృష్టిలో నెంబర్ 1 శత్రువుగా మారింది. గూగుల్ను సందర్శించిన ఒక పోలీసు అధికారి యూలియా గురించి అడుగుతారు. అతని అమ్మమ్మ ఆ అధికారిని పంపివేస్తుంది మరియు వారు తలుపు మూసినప్పుడు అతను తన స్నేహితులను ఎక్కడ దాచారని అడుగుతుంది. వారు గదిలో ఉన్నారు. తరువాతి క్షణంలో ఆర్తమ్ మరియు హాకిన్ కలిసి యూలియాను నీటిలో ముంచుతారు. హాకిన్ తాను ఇకపై మనిషిని కాదని అతనికి చెప్పింది. నొప్పి ఆమెను మారుస్తోందని, ఆమెను చాలా శక్తివంతురాలిని చేస్తోందని, ప్రమాదకరంగా కాకపోయినా ఆయన చెబుతున్నారు. తన మరణం మిగిలిన వారందరినీ తన శక్తి నుండి రక్షించగలదని లెక్కగత్తింది, అందుకే అది ఆమెను నాశనం చేయాలనుకుంటుంది. తరువాత గూగుల్ మరియు ఆర్తోమ్ కావాలనే హాకిన్కి మత్తు కలిగించి అతన్ని రక్షణ మంత్రిత్వ శాఖకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఆర్తమ్ ఈ విషయంలో గూగుల్కు ఎటువంటి అవకాశం ఇవ్వడం లేదు. వాళ్లు రాగానే యూలియా వాళ్ల నాన్న వాళ్లని చంపడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటారు. గూగుల్ పనిచేయడం ఆగే అతడి కూతురు ఎక్కడ ఉందో చెబుతుంది. అతను హాకిన్ను ఎదుర్కొని యొక్క కోఆర్డినేట్లను చెప్పమని అడుగుతారు. అది అతనికు మాత్రమే తెలుసు. జనరల్ ఇవాన్తో యూలియాని తీసుకురమ్మని, కాని ఎవరికీ తెలియకుండా నేరుగా తన దగ్గరికే తీసుకురమ్మని చెబుతారు. ఖగోళ పరిశోధనా స్థానం రాను కనుగొంటుంది కాబట్టి తదుపరి చర్య గురించి జనరల్ వైస్ ప్రీమియర్ను సంప్రదిస్తారు. వారు దానితో హింసాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంటారు, కాని వారు చేస్తున్న పనిని ఉపగ్రహం పసిగత్తి వేరే సమస్యలు సృష్టించకుండా ఉండాలంటే ముందుగా దాన్ని నాశనం చేయాలి. సైన్యం రెల్లం యొక్క ఉపగ్రహాన్ని కూల్చివేయడానికి గూగుల్ను పంపుతుంది. ఉపగ్రహం పడిపోగానే అది మళ్లీ పునఃప్రారంభించే ముందు వారికి కొన్ని సెకన్లు మాత్రమే ఉంటాయి. ఉప ప్రధాని తమ వద్ద లేదని నటిస్తున్న అత్యంత రహస్య ఆయుధంతో వారు రాను నాశనం చేస్తారు. నిజానికి అది వారి వద్ద ఉంది. జనరల్ వారికి వేరే మార్గం లేదని అతనికి నచ్చజెప్పారు. ఇంతలో యూలియా తబ్లో మేల్కొంటుంది. ఆమె గాయాలు నయమయ్యాయి. గూగుల్ అమ్మమ్మ అపార్ట్మెంట్ నుండి బయలుదేరడానికి ఆమె సిద్ధమవుతుండగా ఇవాన్ తలుపు వద్దకు వస్తారు. అతను ఆమెను ఎక్కడికో తీసుకువెళుతున్నారు. వారు రాను క్షిపణి ధ్వంసం చేసే వరకు వేచి చూస్తారు మరియు అది పూర్తయినప్పుడు ఆనందిస్తారు. కాని జనరల్కు నమ్మకం కలగలేదు. అతనికి ఒక పూర్తి నివేదిక మరియు గ్రహాంతర వ్యోమనౌక ధ్వంసం చేయబడిందని నిర్ధారించుకోవడానికి ధ్రువీకరణ కావాలి. ఇవాన్ ఆమెను గుంపులోంచి నరుపుకుంటూ వెళుతున్నారు. అతను ఇంకా ఆమెను నమ్మరు, కాని చివరికి ఆమెను మంత్రిత్వ శాఖకు, ఆమె తండ్రి మరియు ఇతరుల వద్దకు తీసుకువెళ్తారు. ఇవాన్ జనరల్తో నిరాశ చెంది అక్కడికక్కడే ఉద్యోగం వదిలేస్తారు. హాకిన్ రాతో మాట్లాడటానికి ఫోన్ ఉపయోగిస్తారు. మనిషి దేనికి అర్హుడు కాదని నమ్మడంతో ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందని అది అతనికి చెబుతుంది.
రామ్ హాకిన్తో అతను తిరిగి వెళ్లవచ్చని చెబుతారు, కాని అతను మానవత్వంపై ఇంకా నమ్మకంతో తిరస్కరిస్తారు. శక్తివంతమైన అంతరిక్ష నౌక గ్రహం మీద విధ్వంసం ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ టవర్తో సహా ప్రతిచోటా నుండి కనిపిస్తుంది. యులియా వంటి ఆయుధాలను సృష్టించడానికి మానవులు తన సాంకేతికతను ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నందుకు రావ్ కోపంగా ఉన్నారు. ఇది మసీదు గవనాల ప్రాంతం చుట్టూ ఒక పెద్ద నీటి గుమ్మటంలా ఏర్పడుతుంది. జనరల్ హాకిన్ను యులియాను పట్టుకుని పైకప్పుపై ఉన్న హెలికాప్టర్కు తీసుకువెళ్లమని ఆదేశించారు. అతను గుమ్మటంలోనే ఉన్నారు. హాకిన్ జనరల్ వద్దకు తిరిగి వచ్చి తన షటిల్ కోసం అడుగుతారు. తుపాకీతో ఆమె వెంట వెళ్లడం ఒక మార్గం మాత్రమే అని తెలుసుకుంటారు. ఆర్తోమ్ ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తారు కాని బదులుగా అతనికి కాల్పులు తగులుతాయి. నీరు వాళ్లని చుట్టుముట్టడం మొదలవుతుంది, కాని ఇవాన్ ధైర్యం కోల్పోతారు. నీరు వారిని ముంచెత్తుతుంది. హాకిన్ రాకు మరింత దగ్గరవుతున్నారు. చివరికి ఓడను నీటి అరుగున దాని వైపు వేగంగా నడిపిస్తున్నారు. యులియా యొక్క కంకణం పనిచేసి హాకిన్ కూడా దాని దగ్గరకు వస్తుండగా నీటి ప్రవాహాలను రా వైపు పంపుతుంది. యులియా రాను నీటిలో నుండి బయటకు లాగుతుంది మరియు అది కనిపించగానే సైనిక హెలికాప్టర్లు దానిపై కాల్పులు మొదలు పెడతాయి. యులియా ఓడను బయటకు నెరుతూనే ఉంది. సైన్యం దానిపై క్షిపణిని వేసి నాశనం చేసింది. అచానక్ నీరు వెనక్కి తగ్గడం మొదలవుతుంది. ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి పైకి రావడం మొదలు పెడతారు. జనరల్ ఇంకా సజీవంగా ఉన్నారు. రామ్ చనిపోతుండగా హాకిన్స్ ఓడ మిగిలిన నీటిలో వెనక్కి నెట్టబడుతుంది. అతను యులియా పక్కన పైకప్పు మీద కనిపిస్తారు. పరాయి గ్రహ జీవుల ముప్పు నాశనం చేయగలింది మరియు రోజు మరోసారి రక్షించగలింది. చివరి క్షణాలలో జనరల్ తన కుమార్తె కోసం ఒక నకిలీ అంత్యక్రియలకు హాజరవుతారు. ఆ తర్వాత ఒక హెలికాప్టర్ కమెకా మీదుగా ఎగురుతుంది. ఒక వ్యక్తి విమానం దిగే కుక్కతో పాటు వెళ్లిపోతారు. అది ఒక ప్రత్యేక స్థానాన్ని సాధారణంగా ట్రాక్ చేయడం, మరియు అతను అక్కడికి చేరుకున్నప్పుడు అతను యులియా మరియు హాకిన్లను కనుగొంటారు. వారు కౌగిలించుకుని తరువాత ఎక్కడికి వెళ్లాలో అని ఆలోచిస్తారు. యులియా నీటిని తాకుతుంది మరియు ఒక అంతరిక్ష నౌక క్రింద నుండి ఉద్గవిస్తుంది.